హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను బాగా పాతకాలం రెసిపీ అండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీ అనమాట. చెట్టిమీలతో స్వీట్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనము పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసుకునే చిటిమిల్లు అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. అప్పటి రోజులు ఏంటంటే ఈ సేమియాలు కానీ పాస్తాలు కానీ ఇవన్నీ లేవన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గోధుమ పిండి వీట్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోనండి, చక్కగా వాటర్తో మిక్స్ చేసేసుకొని దాన్ని ఇట్లా పిండిలాగా చేసుకుంటారండి. చేసుకొని ఏం చేస్తారంటే అందరు కూర్చొని ముచ్చట్లు ఆడుకునేటప్పుడు, అప్పట్లో ఈ ఫోన్లు ఈ టీవీలు అన్నీ ఏం లేవు కదండి. పాతకాలంలో ఏంటంటే ఏం చేసేవాళ్ళంటే ఇదిగోండి ఇలా పిండి ఉంటుంది కదా, దీన్ని కొంచెం ఇలా తీసేసుకొని చూడండి ఇలా మాట్లాడుకుంటూ వీటిని ఇట్లా రౌండ్ రౌండ్గా చేసుకునేవాళ్ళు అనమాట. చేసుకొని వీటిని ఏంటంటే అండి ఎండలో కానీ లేకపోతే నీళ్ళలో కానీ ఒక 2-3 రోజులు బాగా డ్రై అయిపోయే వరకైతే ఎండబెట్టుకుంటారు, సైజులను బట్టండి. అట్లా చిన్న సైజు, కొంతమంది ఇట్లా బాగా చిన్న సైజు చేస్తారండి, చేసి చేయనట్టు అనమాట. బాగా సన్న సేమియాలాగా రావాలంటే ఇట్లా కూడా అనమాట. ఇంకొక రకం ఏంటంటే ఇదిగోండి చూడండి. ఇంకా టీవీలు వచ్చిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో ఉంటారు కదా ముసలి వాళ్ళు, వాళ్ళు టీవీలు చూసుకుంటా కూడా ఏంటంటే ఇలా చేసుకునేవాళ్ళు అంట. అంటే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. ఇట్లా అన్నీ గబా అన్నీ బాగా చేసేసుకోనండి. వీటన్నిటిని ఏంటంటే ఇట్లా ఎండలో ఎట్లా అన్న పొడవుగా అంటే పొడవుగా, చిన్నగా అంటే చిన్నగా అనమాట. ఇప్పుడు మనం వీటిని ఇలా చేసేసి ఈ ప్లేట్ని నేను ఆల్రెడీ చేశాను, వాటిని అయితే డ్రై అవుతున్నాయి అనమాట, పెట్టేశాను. మీకు చూపిద్దాము అసలు ఎలా చేయాలో అన్నట్టు నేను మీకు చూపిస్తున్నాను అండి. ఇట్లా మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు ఇట్లా. ఇదిగోండి నేను పాతకాలం రెసిపీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. నేను మొన్న చిటిమిన్లు మన గోధుమ పిండితో చూపించా కదండి, అవి అనమాట. మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవైతే ఒక 3 days నేను ఇట్లా నీడలో ఎండబెట్టాను. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఎండలో కూడా పెట్టానండి. చూడండి చక్కగా మంచిగా డ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటితో మనం మంచిగా స్వీట్ చేసుకుందాము. వీటిని ఏంటంటే అండి, ఒకవేళ స్వీట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా కూడా మనము మిల్క్లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వీటిని చక్కగా బాగా డ్రై అయిపోయి గలగలాడుతున్నాయి కదండి, ఇట్లా వీళ్ళు మన పాతకాలంలో చాలా రోజులు స్టోర్ చేసుకునేవాళ్ళంట. ఇప్పట్లో సేమియా ఇక ఉండవు కాబట్టి వీటితోనే ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా ఉప్మా చేసుకోవాలన్నా వీటితో హెల్తీగా, పైగా వీట్ ఫ్లోర్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసానండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము చక్కగా స్వీట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇవ్వండి, కొంచెం గిన్నె హీట్ అయిన తర్వాత అండి, నేనైతే మరి స్వీట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గీ వేసుకుంటే బాగుంటుంది. బట్ నేను ఏంటంటే బటర్ వేస్తున్నాను, బయట నుంచి తెచ్చింది. మీరు గీ ఉంటే గీ, లేదంటే ఏదంటే అది వేసేసుకోండి, లేదంటే ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. చూడండి చక్కగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయాక ఏంటంటే ఇందులో మనము ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలో అవన్నీ కూడా ఇందులో మనం వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, మా ఇంట్లో ఉన్న ఏంటంటే పంప్కిన్ సీడ్స్, అలాగే కొన్ని సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా వేసేస్తున్నానండి. చూడండి మంచిగా వీటిని వేయించుకోవాలన్నమాట ఈ బటర్లో. అలాగే కిస్మిస్ అండి, పాయసానికి మంచి రుచి వచ్చేది కిస్మిస్ కదా, కిస్మిస్ కూడా మనము వేసుకున్నాం. అలాగే తురిమిన ఎండు కొబ్బరి అండి, ఇది కూడా కొంచెం లాస్ట్లో వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఒక గిన్నెలో తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం. చూడండి చక్కగా వేగిపోయినాయి. కిస్మిస్లు కూడా మంచిగా రౌండ్ షేప్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మిగిలిపోయిన బటర్ ఉంది కదండి, ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ చిటిమిని ఇందులో వేసేస్తున్నాం అనమాట. వేసాకండి కొంచెము మనం అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే అండి, మనం ఇప్పుడు సేమియాలు వేయించుకుంటాం కదా గీలో ఏదన్నా స్వీట్ చేసుకునేటప్పుడు, అలాగే వీటిని కూడా వేయించేసుకుంటున్నాం అనమాట. ఏం లేదు, చూడండి వేయించుకున్న తర్వాత మనం వీటిలో ఏంటంటే మనం 1 కప్పు తీసుకున్నామంటే 3 cups వాటర్ పోసాయండి. వీటిని మనము చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వాటర్ వేసినాం చూడండి. ఇదిగోండి ఇట్లా మనం వీటిని వదిలేద్దామండి. ఒక 5 minutes అట్లా వదిలేస్తే మంచిగా కుక్ అయిపోతాయి అనమాట. తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాం. వెంటనే వీటిని స్ట్రెయిన్ చేసేసి మన రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఉంటుంది కదా, చల్లటి నీళ్ళలో వేసేద్దామండి. ఇదిగోండి ఇలా స్ట్రెయిన్ చేసిన వాటి మీద నేను చల్లటి నీళ్ళు పోస్తున్నాను, చూసారు కదా. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మనము పాలు తీసుకుంటున్నామండి. బాగా చిక్కటి పాలు తీసుకుంటే బాగుంటుంది అనమాట. నేను చిక్కగా ఉన్నాయి తీసుకుంటున్నాను. దగ్గరగా ఒక 1/2 లీటర్ అనమాట పాలు. అయితే ఒక పొంగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. మన మిల్క్ చక్కగా పొంగొస్తున్నాయండి.
ఇప్పుడు ఇందులో మనము ముందుగా స్ట్రెయిన్ చేసుకొని చల్ల వాటర్ ఒకసారిలో వాటర్ పోసుకున్న ఈ చిటిమిల్లి ఇందులో వేసేస్తున్నాం చూడండి. ఇది మంచిగా ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం ఉండదండి. కొంచెం అయితే కుక్ అవ్వాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే మనం వీటిని మంచిగా ఇందులో కుక్ చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకుందామండి. ఇదిగోండి చక్కగా ఇవన్నీ కూడా మంచి కుక్ అయిపోతున్నాయి అనమాట. కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారు కదా. ఇప్పుడు దీనికి మన టేస్ట్కి సరిపోయేంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. దగ్గరగా అరౌండ్ ఇది 5 టేబుల్ స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్స్ షుగర్ ఉంటుందండి. సరిపోతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇది వేసేస్తున్నాను. మీరు కూడా మీకు ఎంత షుగర్ క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోండి. సేమ్ మన సేమియా చేస్తాం కదండి అలానే. బట్ ఇదేంటంటే మన చేతులతో చక్కగా పాతకాలం రెసిపీ కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం ట్రై చేస్తే బాగుంటుందండి టైం ఉన్నప్పుడు. అంటే అప్పటి రోజుల్లో వాళ్ళు చాలా హెల్తీగా తినేవాళ్ళు అనమాట. అట్లీస్ట్ మనం అంత హెల్తీగా ఇప్పుడైతే తినలేం కానీ, బట్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ మేబీ రాకపోవచ్చులే కానీ, బట్ ఒక్కోసారి ఎప్పుడన్నా ఇట్లా టైం దొరికినప్పుడు ఇట్లా చేసుకొని తినండి, బాగుంటుంది. నేనైతే అన్నీ అట్లా ట్రై చేస్తూనే ఉంటానండి పాతకాలం ఏమన్నా ఉంటే. ఈ ఓల్డ్ రెసిపీస్ అన్నీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకోవడం తక్కువైపోయింది కానీ కొన్ని హోటల్స్లో స్పెషల్గా పెడుతుంటారు అనమాట. అప్పుడు తినేటప్పుడు భలే అనిపిస్తుంది అనమాట. కావాలంటే ఇప్పుడు ఒకసారి ఒక స్పూన్ చేసేసుకోనండి మీరు. దీన్ని అయితే నోట్లో వేసేసుకుంటే మీకు తెలిసిపోతుంది. మీకు స్వీట్ సరిపోయిందా లేదా అని. సరిపోతే మళ్ళీ మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇగోండి ఇవి కుక్ అయినాయా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఒకసారి ఇలా తీసేసుకొని మనం చేయితో గిరక వీటిని చక్కగా ఇలా టచ్ చేసామంటే తెలిసిపోతుంది. ఇట్లా బ్రేక్ అయిపోతే చక్కగా ఇవి ఉడికిపోయినట్లండి. ఇట్లా కూడా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదామండి. మనమైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. బట్ కొంచెం చూడటానికి కలర్ కొంచెము ఇంకొంచెం బాయిల్ అయితే బాగుండు అనిపిస్తుంది నాకు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకో 2 మినిట్స్ ఉంచుతాను. ఇదిగోండి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఏ స్వీట్కైనా అండి ఒక చిటికెడు మీరు సాల్ట్ అయితే వేసుకోండి. వేసి వేయనట్టు అప్పుడే మనకి కరెక్ట్గా స్వీట్ రెసిపీ వస్తుంది. కొంతమంది అయితే యూజ్ చేయరండి. లైట్గా మీరు సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఏ స్వీట్కైనా మనకు కొంచెం బాగుంటుంది అనమాట. వేసి వేయనట్టు వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇందులో మన టేస్ట్ కోసం చక్కగా ఇల్లాచి పౌడర్ ఏంటంటే నేను దంచుకున్నానండి. నాకు ఎందుకంటే ఇట్లానే బాగుంటుంది మన సేమియా కానీ ఏదైనా చేసుకున్నప్పుడు. దానికోసం అని చెప్పేసి నేను రాగా ఉన్న మన ఇలాచీ పౌడర్ని చక్కగా దంచేసుకొని ఇందులో కలిపేసాను అనమాట. ఇదిగోండి మన పాయసం ఇలా కుక్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా మనం పాయసం కానీ సేమియా కానీ చేసుకున్నప్పుడు అండి పాలు క్వాంటిటీ ఎక్కువ ఉంది, పలచగా కనిపిస్తుంది అన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న టిప్, బాదం మిక్స్ కూడా మనకి చక్కగా ఇలా చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి ఇవి కూడా మనము కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. నాట్ ఓన్లీ ఈ స్వీట్కి అనమాట, మీరు మనం సేమియా చేసుకున్నా కానీ కొంచెం అట్లా మిల్క్ పౌడర్ కానీ లేకపోతే ఇలా ఏదైనా బయట మిల్క్ ప్రోడక్ట్ పౌడర్స్ మనకి చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి అలాంటి ఒక 2-3 తెచ్చుకున్నప్పుడు ఇలా స్వీట్ చేసుకున్నప్పుడు అండి మనం ఇందులో వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకే మీరు కొంచెం స్వీట్ తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే స్వీట్ కంటెంట్ అనేది ఇందులో కూడా ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. నేనైతే బాదం మిక్స్ ప్యాకెట్ ఉందండి, సో అది వేసినాను. లేకపోతే మిల్క్ పౌడర్ వేసేదాన్ని, ఏదైనా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా చూసారు కదా నా పాయసం మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే లాస్ట్లో మనము చక్కగా వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా అన్నీ వేసాకండి 1 మినిట్ నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాను. మన చిట్టి మినల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా తినేస్తే అదిరిపోతుంది అనమాట. చూసారండి చాలా టేస్టీగా ఎమ్మిగా మన పాతకాలం రెసిపీ అనమాట. చిటిములు చక్కగా వీట్ ఫ్లోర్తో హెల్దీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇట్లా చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.